వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవ్వరూ చెప్పని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనలో చాలామందికి ఆడవారికైనా మగవారికైనా బాడీతో పోల్చుకుంటే కాళ్ళు చేతులు అనేవి నల్లగా అయిపోయి ఒక్కొక్కసారికి గోళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా. కాళ్ళు నల్లగా అయిపోయాయని చాలామంది బ్యూటీ పార్లర్లకి వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ప్రీక్యూర్ లాంటివి గట్టా చేయించుకుంటూ ఉంటారండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే ఈజీగా మనమే ఎలా పెడిక్యూర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. లెమన్ అనేది మనకి స్కిన్ మీద ఉండే మచ్చలను తొలగించి ఇలా మనకి కాళ్ళని బ్రైట్గా చేయడానికి గట్టని చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సి విటమిన్ అనేది ఉంటుంది కాబట్టి ఒక నిమ్మ చెక్కని తీసుకొని ఇందులో మనం పళ్ళతోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్. సో దాన్ని వేసుకోండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్ని అయితే వేసుకోండి. సాల్ట్ కూడా స్కిన్కి చాలా చాలా మంచిదండి. ఏవైనా మచ్చలు లాంటివి గట్ట ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక చిటికెడ వరకు 2 చిటికెల వరకు కూడా పసుపును కూడా వేసుకోండి. పసుపు అనేది మనకి మచ్చను తొలగించి బ్రైట్గా చేస్తుంది. ఆ తర్వాత కొంచెం మీరు ఏదైనా షాంపూని మీకు నచ్చింది వేసుకోవచ్చండి. ఇలా మీరు వారానికి ఒక్కసారి, నెలకి 2-3 సార్లు ఖచ్చితంగా ఇలా మిశ్రమాన్ని తయారు చేసేసుకొని చక్కగా వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. స్పూన్తో కానీ ఫింగర్తో కానీ. మనకి ఒక్కొక్కసారి ఇలా చేతులు మోకాళ్ళ దగ్గర విపరీతంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా, అలాగే కాళ్ళకి పగుళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి, గోళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ చాలా మంది వచ్చేస్తూ ఉంటాయండి. అవి కూడా ఈ లెమన్ వల్ల మనకి తగ్గిపోతాయి అనమాట. నేను వారానికి ఒక్కసారి ఇలా చేస్తూ ఉంటాను. నా కాళ్ళు అయితే ఇంతకుముందు ఇంకా చాలా నల్లగా ఉండేవి. ఈ మధ్యకాలంలో నాకు కూడా అవ్వలేదు. సో నేను ఇలా ట్రై చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నానండి. ఇదైతే 100% మనకి కాళ్ళు నల్లగా ఉండేవి మన బాడీతో పాటు సమానంగా మారతాయి అన్నమాట. ఖచ్చితంగా వారానికి 1 నుంచి 2 సార్లు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా కూడా చేయొచ్చు. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగే బదులు అవి అందరికీ సెట్ అవ్వు, కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా ఈజీగా ఇంట్లో ఇలా పెడిక్యూర్ చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇలా కాళ్ళని అడుగు భాగంతో పాటు కాళ్ళు చేతులు మీకు ఎక్కడెక్కడైతే నలుపుగా అయిపోయాయో, కొంతమందికి సంఖ భాగంలో మెడ చుట్టూ నల్లగా ఉంటాయి మోచేతులు మోకాళ్ళు, వాటి దగ్గర కూడా మనం చాలా చక్కగా ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలా మీరు 1-2 సార్లు నెలకి చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాళ్ళు చేతులు చాలా చాలా అందంగా ఉంటాయి, నలుపు అంతా కూడా పోతుంది అనమాట. ఎవరు కాళ్ళు చేతులు నల్లగా ఉన్నాయో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత భోజనకు ముందు చేతులు అనేవి మాటిమాటికి వాష్ చేయడం అనేది చేస్తూ ఉంటారు కదా. మనం కూడా ఆ పని ఈ పని చేసేటప్పుడు హ్యాండ్ వాష్ అనేవి చేస్తూ ఉంటాము. కానీ ఒకవేళ మనం క్యాంప్ ఒక 5 రోజులు 6 రోజులు బయటికి వెళ్ళాల్సి వచ్చేటప్పుడు మరి చేతులు కడుక్కోవాలంటే మనకి హ్యాండ్ వాష్ మనతో పాటు తీసుకుని వెళ్ళలేం కదా. పెద్ద పెద్ద బాటిల్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం క్యారీ చేసే పనే లేకుండా చక్కగా హ్యాండ్ వాష్ని మనం ఎలా క్యారీ చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం ఏదైనా ఒక పేపర్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందులో మీరు షాంపూనైనా లేదంటే హ్యాండ్ వాష్నైనా కూడా చక్కగా ఇలా కొంచెం కొంచెం వేసేసుకొని పేపర్ మొత్తం కూడా ఫింగర్తో ఈక్వల్గా మనం స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా ఈక్వల్గా పేపర్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీన్ని ఒక గంట పాటు ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ పెట్టామనుకోండి, పూర్తిగా మనకు పేపర్ అనేది డ్రై అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకో పేపర్ని తీసుకొని ఈ విధంగా పేపర్ మీద ఇలా మనం ఒక్కసారి ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చెమ్మలాగా ఏది కూడా లేకుండా పేపర్స్ అనేవి కటింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకొక పేపర్ అనేది అడుగుని పెట్టేసి ఒక్కసారి చేతితో ఇలా రఫ్ చేసేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన సైజులోన ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే మీకు ఎలా కావాలంటే అలా చక్కగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు మన సోపులు కానీ ఇలాంటి హ్యాండ్ వాష్లు అనేవి క్యారీ చేయలేనప్పుడు ఇవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఆ తర్వాత మనము ఎక్స్ట్రాగా వెనకాల పెట్టిన పేపర్ అనేది ఉంది కదా, ఆ పేపర్ అనేది మనం ఇలా తీసేసరికి సపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత వీటన్నిటిని కూడా మనం అంటే ఏ పేపర్ మీద అయితే మనము హ్యాండ్ వాష్ అనేది వేసామో ఆ పేపర్లన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఒక చిన్న బాక్స్లో కానీ ఒక పేపర్ కవర్లో కానీ మీకు నచ్చిన దాంట్లో చుట్టేసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు గట్టను చక్కగా పిల్లలు ఉన్నారనుకోండి, ఎందులో చేయి పెడతారో తెలియదు, నోట్లో పెట్టేస్తూ ఉంటారు కాబట్టి వీటిని చక్కగా ఇలా మనకి వాటర్ అనేది అవైలబుల్గానే ఉంటాయి కదా ఎక్కడికక్కడ, అక్కడ కొంచెం
ఒక పేపర్ 2 పేపర్లు చేతిలో వేసేసుకొని ఇలా కొంచెం తడిపేసుకొని చక్కగా హ్యాండ్ వాష్ అనేది మన ఫేస్ వాష్ కూడా చేసేసుకోవచ్చండి ఈవెన్‌గా. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రిక్ అయితే. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే హ్యాండ్ వాష్ మాటిమాటికి చేస్తారో వాళ్ళకి ఈ ట్రిక్ ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. నెల రోజులకు తగ్గట్టు మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఇంటి ముందు గేటు ముందుకి గట్టున వీధిలో కుక్కలనేవి వచ్చేసి చాలా గలీజ్ అనేవి చేసేసి మనకి శ్రమను పెంచేస్తూ ఉంటాయి కదండీ. ఇలా వీధి కుక్కలనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి కదా. ఇంటి ముందరికి వచ్చి అస్సలు ఇంటి దగ్గర ఏది కూడా పాడు చేయకుండా కుక్కలు అసలు మన ఇరుపంచెల్లోకి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఎవరైనా చాలా ఈజీగా చేసేయొచ్చు. దీనికోసం ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని ఇందులో మనకి ప్రతి కిరాణా షాప్‌లో కూడాను ఫుడ్ కలర్స్ అనేవి దొరుకుతాయండి. కేవలం ఇవి రూ. 3 ఉంటాయి. మీ దగ్గర లేకపోయినట్లయితే ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది తెచ్చుకోండి. ఇవి మనకి ఫుడ్‌లో గట్టను వాడుతూ ఉంటారు ఎక్కువ ఆ కలర్ అనమాట. మీరు ఈ రెడ్ కలరే తెచ్చుకొని జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్‌లో కొంచెం అంటే కొంచెం మిక్స్ చేసేసుకొని ఇలా ఒక చిన్న బాటిల్ అనేది తీసేసుకొని మనం తయారు చేసిన ఈ లిక్విడ్‌ని అంటే ఈ వాటర్‌ని చక్కగా ఇందులో వేసేసుకొని మూత అనేది పెట్టేసుకొని దీన్ని ఒక తాడులాగా అయితే దీనికి ఒక తాడుకి కట్టేయండి. సో, ఈ కలర్ అనేది మనకి ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్లేస్‌లో ఇంక కుక్కలు రావడానికి భయపడతాయండి. సో, అందుకే కుక్కలు తిరిగిన ఏరియాలో దీన్ని పెట్టామంటే మనకి కుక్కలనేవి సమస్య తగ్గిపోతుంది. ఇంటి ముందుకు అస్సలు రావు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి బాటిల్ అనేది ఎక్కడైనా మనం హోల్డ్ చేసుకోవడానికి ఇలా చక్కగా ఒక పురుకోస్‌తో కానీ లేదంటే నార్మల్ అంటే థ్రెడ్ ఏదైనా ఉంటే దాంతో ఇలా కట్టేసుకొని మీకు ఎక్కడెక్కడైతే మీ ఇంట్లో గేట్ ముందు గుమ్మాల ముందు కుక్కలు వస్తాయో ఆ ప్లేసుల్లోనే ఇలా కట్టేయండి. ఇవి చూసి కుక్కలు రావడం మానేస్తాయి. కొన్ని రోజులకే మీ ఇంటి ముందు కుక్కల బాధ అనేది తగ్గిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు అలాగే నైట్ అయ్యేసరికి కాళ్ళు మంటలు, అరిచేతి మంటలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాగే మనలో కూడా ఒక్కొక్కసారి కూడాను వాతవ నొప్పులు అనేవి వచ్చేసి అలాగే ఒక్కోసారి ఎప్పుడైనా పడిపోయేటప్పుడు కూడా చుట్టూ వాపు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఏ ప్లేస్‌లో అయితే పడిపోయామో ఆ ప్లేస్‌లో. ఇలాంటి నొప్పులు అనేవి తగ్గాలంటే ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం. ఇది 100 సంవత్సరాల నాటి చిట్కా అండి ఇది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. రిజల్ట్ మాత్రం పక్కాగా వస్తుంది. దీనికోసం నువ్వుల నూనె గానీ, కొబ్బరి నూనె గానీ 1, 2 స్పూన్లు ఇలా ఒక గరిటెలోని వేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం పసుపు అలాగే ఒక కర్పూరం బిళ్ళను వేసుకోండి. మీ దగ్గర కర్పూరం లేకపోతే ముద్ద కర్పూరాన్ని కూడా వేసుకోవచ్చనమాట. కర్పూరం అనేది మనకి నొప్పులు తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే అరికాళ్ళు మంటలు, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని స్టవ్ పై పెట్టేసి చక్కగా వేడి చేసి గోరువెచ్చగా ఉండేటప్పుడు మనకి ఎక్కడెక్కడైతే ఈ మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు అనేవి ఉన్నాయో ఆ ప్లేస్‌లో అప్లై చేయండి. అలాగే ఎవరైతే కాళ్ళు మంటలు, అరిచేతి మంటలతో బాధపడుతున్నారో నైట్ టైమ్ ఈ ఆయిల్‌తో కొంచెం మసాజ్ చేయండి అరికాళ్ళ దగ్గర, అరిచేతుల దగ్గర. అలాగే మనం ఒక్కోసారి పడిపోయేటప్పుడు వాతవ నొప్పులు గట్టా వచ్చేస్తూ ఉంటాయి కదా. వాటిల దగ్గర కూడా కొంచెం ఇలా రాసి అప్లై చేసి మసాజ్ చేసినట్లయితే మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, అరికాళ్ళ మంటలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తగ్గుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి సీజన్ చేంజ్ అవ్వగానే ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ టైంలో ఎక్కువగా జలుబు, దగ్గు, కఫము అలాగే చాలా మందికి గొంతు దగ్గర త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేసి ఏది తినాలనుకున్నా కూడా అస్సలు మింగుడు పడదండి. విపరీతమైన నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి ఆస్తమా ఉండడం వల్ల కూడాను దగ్గు, జలుబు అనేది ఎక్కువగా అలర్జీస్ లాంటివి గట్టా వచ్చేసి అలాగే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. అలాగే కొంతమందికి ఏది తిన్నా డైజెషన్ అవ్వదన్నమాట. పుల్లటి తేనుపులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కొంతమందికి అయితే బీపీ, షుగర్ అనేది ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇటువంటి సమస్యలు అనేవి తగ్గించడానికి అల్లం అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకొని బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నేనైతే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని నీట్‌గా కడిగేసానండి. మట్టి లాంటిది గట్టా ఉంటుంది కదా. సో, అదంతా తీసాను. మనకి లేత అల్లం అయితే ఇంకా బాగా పనిచేస్తుందండి. నేనైతే చిన్న అల్లం ముక్కను తీసేసుకొని చక్కగా ఇలా కడిగేసుకొని ఇటువంటి చిల్లుల గిన్నె, బెజ్జల గిన్నె అనేది ఉంటుంది కదా అన్నం పోడ్చుకునేది. దాంట్లో మీకు ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి. ఒకేసారి కావాలంటే మీరు ఒకేసారి ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు. దీన్ని అడుగు భాగంలో కొంచెం వాటర్ వేసేసుకొని మనం బాయిల్ చేస్తాం కదా ఇడ్లీ. సో, అదే విధంగా మనం దీన్ని ఒక 4-5 నిమిషాల పాటును అల్లం అనేది జస్ట్ కొంచెం కుక్ అయినంత వరకు కూడాను బాయిల్ చేసుకున్నాం అనుకోండి. అల్లం అనేది మనకి కొద్దిగా బాయిల్ అవుతుందనమాట. సో, దీన్ని మనం డైరెక్ట్‌గా కూడా తిన్నా కూడాను ఏంటంటే బీపీ, షుగర్ కంట్రోల్ అవుతుందండి. అలాగే మనకి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ నుంచి కూడా కాపాడడానికి అల్లం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చిన్న రుబ్బు రోల్లో వేసేసుకొని కచ్చాబెచ్చాగా ముందైతే దంచేసుకోండి. మీరు కావాలంటే ఒకేసారి మిక్సీ జార్‌లో వేసేసుకోవచ్చు. ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చండి.
ఆ తర్వాత 4, 5 మిరియాలు అలాగే చిన్న దాల్చిన చెక్క వేశాను. మీరు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు. పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు వామును కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. అన్నీ మంచి మిశ్రమాలే. దీన్ని వేరేగా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇందులో మీ దగ్గర పొడిగా ఉండే బెల్లం పౌడర్‌ని వేసేసుకోండి. నా దగ్గర కొంచెం బెల్లం అనేది ఉందండి. ఆ బెల్లం అనేది కొంచెం జారుడుగా ఉంటుంది కాబట్టి ఇలా మనకి లిక్విడ్ అనేది కొంచెం లూజ్ అయింది. దీన్ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎన్ని రోజులైనా కూడాను స్టోర్ చేసుకోవచ్చు. మనకు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు తయారు చేసాం కాబట్టి ఇలా ఉందనమాట. బెల్లం బట్టి ఒకసారి బెల్లాన్ని కూడా మీకు చూపిస్తున్నాను చూసారు కదా! బెల్లం బట్టి మనకి ఇలా లూజ్ అయింది. ఇలా చిన్న చిన్న ఉండలు తయారు చేసుకొని 3 రోజుల పాటు గనక దీన్ని మీరు తిన్నట్లయితే దగ్గు, జలుబు, త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ తగ్గుతాయి. బీపీ, షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చక్కగా క్లియర్ అలాగే మనకేంటంటే బరువును తగ్గించడానికి కూడాను ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఎవరైతే త్రోట్ ఇన్ఫెక్షన్ తోటి దగ్గు, జలుబుతోటి బాధపడుతున్నారో ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా మంచి ఉపయోగకరమైన ట్రిప్. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై